ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మరోసారి రాజకీయ రగడ రాజుకుంది. తెలంగాణ విషయమై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కు ఇప్పటివరకు ఎందుకు క్షమాపణ చెప్పలేదని అనిరుద్ధ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను నరదిష్టి అంటూ రాక్షసులతో పోల్చేలా కామెంట్స్ చేయడం అత్యంత అవమానకరమని మండిపడ్డారు. పవన్ క్షమాపణ చెప్పేంత వరకు జడ్చర్లలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వమని హెచ్చరించారు. కోనసీమలో చెట్లు చచ్చిపోయినాయి తెలంగాణ వాళ్ళ దిష్టి వల్లనే అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా అది కూడా కాకుండా కోనసీమ వల్లనే తెలంగాణ వచ్చింది, డివైడ్ అయిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మాకు తెలంగాణ వాసులకు మాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్. మీకు తెలుసు స్టేట్ బైఫర్కేషన్ అప్పుడు సెంటిమెంట్ మాకు ఎంత ఇంపార్టెంట్. అప్పుడు చాలా మంది ఆంధ్ర నాయకులు బ్యాగులు మోసుకునే తెలంగాణ నాయకులే మా అమ్ముడు పోతారని కూడా తిరగడం జరిగింది. అయినా కానీ మాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి ప్రతి ఒక్కరూ తెలంగాణ నాయకులు ఆ రోజు ఉద్యమం వల్లనే, తెలంగాణ ప్రజల ఉద్యమం వల్లనే తెలంగాణ రావడం జరిగింది. సోనియా గాంధీ గారి ఆశీర్వాదం. నేను మొన్న చెప్పడం జరిగింది క్షమాపణ చెప్పాలని చెప్పి, కానీ ఈ రోజు వరకు అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్, ఎవరు ఏమి పీక్తారని చెప్పి అని అనుకుంటున్నారా? నేను ఈరోజు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను, నీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యేల గురించి అయితే నాకు తెలియదు, సెంటిమెంట్ ఉన్నట్టు వాళ్ళు అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు. జడ్చర్లలో మాత్రం నీ సినిమా ఆడదు. నేను జడ్చర్ల ప్రజలకు చెప్తున్నాను, మొన్న కూడా చెప్పినాను, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి, కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్, తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్ నాకు.